ఇరాన్ అయితే దాని యొక్క బ్రహ్మాస్త్రమైనటువంటి ఖుర్రం షహర్ 4 బాలిస్టిక్ క్షిపణిని అయితే బయటకు తీసింది. ఈ మధ్యంతర క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి లక్ష్యాన్నైనా సరే ఛేదించగలుగుతుంది. అంటే ఇజ్రాయెల్, మిగతా సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా ఇది టార్గెట్ చేయగలుగుతుంది. ఇది గనక ఒకవేళ ప్రయోగిస్తే ఆ ప్రాంతం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి క్షిపణుల్లో ఇదే ప్రథమ స్థానం, ఖుర్రం షహర్ 4. అలాగే ఖైబర్ అని కూడా దీన్ని పిలిపిస్తారు, అలాగే ఖైబర్ అని కూడా దీన్ని పిలుస్తారు. సో ఇప్పుడు ఈ యొక్క క్షిపణి వేగము వాతావరణం వెలుపల మ్యాక్ 16 ఉంటుంది, అంటే 20,000 కిలోమీటర్లు. అలాగే వాతావరణంలోనైతే 8,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని తీసింది. ఇది 1500 కిలోల వార్ హెడ్ అయితే మోసుకెళ్ళగలుగుతుంది. అంటే విధ్వంసం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకవేళ దీన్ని ప్రయోగించిన తర్వాత శత్రువు అడ్డుకుంటే అడ్డుకోవచ్చు, కానీ అడ్డుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ. అయితే ఇజ్రాయెల్ దగ్గర, అమెరికా దగ్గర ఇలాంటివి అడ్డుకోవడానికి కొన్ని వ్యవస్థలు ఉన్నా సరే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఆ యొక్క అవకాశాలు చాలా తక్కువ. అంటే అమెరికా దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దగ్గర ఈ యొక్క అవకాశాలు తక్కువ. ఏవైతే మిగతా గల్ఫ్ దేశాల దగ్గర, మిగతా పశ్చిమ దేశాల దగ్గర ఏవైతే అమెరికాకి చెందినటువంటి స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల్లో ఉన్నటువంటి కొంచెం టెక్నికల్ చాలా తక్కువ. కాబట్టి ఈ యొక్క క్షిపణులు కనుక ప్రయోగిస్తే ఇక ఇజ్రాయెల్కి కావచ్చు, గల్ఫ్ దేశాలకు కావచ్చు తీవ్రమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. అందుకే ఇప్పుడు గల్ఫ్ దేశాలు వీటిని చూసి భయపడిపోతున్నాయి. సో అమెరికా మీద మళ్ళీ ఈ రకమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. మరి ఇప్పటి వరకు అయితే ఈ క్షిపణిని ప్రయోగించలేదు ఇరాన్. ఈ యుద్ధంలో ప్రయోగించడానికైతే సిద్ధమవుతుంది.